ఓకే, తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది. ఫిలిం విల్ బి రిలీజింగ్ ఇన్ August 15th అంట. అంటే మొన్న వాట్ యు కాల్ ఇట్ ఇంటర్వ్యూ ఇచ్చారనమాట మన జ్ఞానవేల్ రాజా గారు, ప్రొడ్యూసర్. ఆయన చెప్పారు ఆగస్ట్లో వస్తుందట సినిమా. ఎప్పుడో రావాల్సింది, జనవరిలో రావాల్సిన సినిమా ఏప్రిల్ అన్నారు. ఏప్రిల్ నుంచి అసలు లైట్ తీసేసుకున్నారు. సో ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆగస్ట్లో సినిమా వస్తుందంట. August 15th 3 సినిమాలు ఉన్నాయి భయ్య. మనది డబుల్ స్మార్ట్ ఒకటి, మిస్టర్ బచ్చన్ అండ్ ఇది, ఈ 3 సినిమాలు ఉన్నాయి. సో క్రౌడెడ్ అయితే గ్యారంటీగా, బట్ నో ప్రాబ్లం. చూద్దాం. ఫస్ట్ ట్రైలర్ అయితే మాత్రం టీజర్ చాలా బాగుండే. ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ తంగలాన్ అన్నమాట. ఓకే, బ్లాక్ ప్యాంథర్. ఓకే, అసలు ఏం తిరుగుతున్నది నీ తల్ల? లోకంలో లేని ఇంత కలర్ రేటింగ్ మార్చిర్రా. ఎక్సలెన్సీ మిస్టర్ క్లెమెంట్ దొర ఎవరు మీ ఉపకారం కోరి ఈ గ్రామానికి విచ్చేశారు. ఓకే, ఎందుకంటే ఈ లోకంలో మనం తప్ప ఎవ్వరూ లేరు ఈ పని చేయడానికి. ఈడ బంగారం ఉండేదా? ఓకే, వాళ్ళకే బట్ట బయలవుతుంది. ఇక్కడ బంగారం తీయడం అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టని. నువ్వే కదా దయ్యం నాది పిశాచినాదని చెప్పిందా? ఓకే. ఒరే ఏంట్రా ఇది? ఈ మాయా మంత్రాలు వెనుకున్న మాంత్రికుడు ఎవడు? మాంత్రికుడు కాదు రాజా, మాంత్రికురాలు, మంత్రగత్తె. అది అసలు నిజంగానే. ఓకే, బ్లాక్ కెనరీ. ఏమన్నది? ఆ మాయలాడి మాంత్రికురాలని అరికట్టే వారే లేరా? అరికట్టొచ్చు, నేను అరికడతా. ఓకే, ఓకే. ఓరే ఏంద్రా ఇది? ఓకే, 1 versus all ఏంటి? సావును ఎదిరించే వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం. ఓ బంగారం పూత, తంగలాన్. ఓకే, ఓకే, ఓకే. చాలా డౌట్లు వచ్చేసినాయి ఒకటేసారి. ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా ఉందో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బ్రో. అంటే లైక్ మంత్రగత్తె యాక్చువల్ అంటే మనకి మాలవిక మోహనన్ విల్ బి దట్ విచ్ టైప్ ఏదో ఉంది ఆమెకి. లైక్ బ్లాక్ ఎనరీ ఎందుకన్నా అంటే మనకి DC కామిక్స్లో హీరోయిన్ ఉంటుంది అనమాట బ్లాక్ ఎనరీ. ఆమెకి ఇట్లా సోనిక్ పవర్స్ ఉంటాయి. అది మనకి టీజర్లోనే చూపించారు. బట్ లాస్ట్కి మనకి ఏదైతే చూసినామో ఇట్లాంటి లైక్ జనాలు అటు ఇటు మారుతున్నారు. ఇది ఇది మరీ దారుణంగా ఉంది. ఇట్లుందో ఇది ప్లేసులు మారుతున్నట్టు అనిపిస్తుంది. ప్లేసులు, టైంలు అన్నీ మారుతున్నాయి. ఆగో 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 ఏదేదో అవుతుంది ఇంట్లో. సో ఇది ఎట్లుంటుంది అనేది మాత్రం నిజంగా ఇంట్రెస్ట్ అయితే గ్యారంటీ క్రియేట్ అయింది. అసలు మామూలుగా లేదు నిజంగా. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని అయితే సచిన ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జస్ట్ మనకు ఆల్రెడీ పారంజిత్ ఫిలిమ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక సోషో ఎకనామిక్ సిచ్యువేషన్ ఉంటుంది, దాని మీద వాట్ ఈసే క్యారెక్టర్ రాసుకొని దాని మీద ఇంకా డీప్గా వెళ్తాడు అనమాట. ఇట్లా సోషో లైక్ దీని ఏమంటారు, ఒక సోషో ఫ్యాంటసీ సినిమా తీస్తాను అనుకోలేదు నేను. తంగలాన్ అంటే ఇప్పుడు మనకి 1860s సంథింగ్, ఎప్పుడో లైక్ 160 years బ్యాక్ సంథింగ్ ఏదో ఉంది, నాకంత ఐడియా లేదు. దాంట్లో ఒరిజినల్ KGF, మన KGF ఉంది కదా, దాని ఒరిజినల్ KGFలో బంగారం పూత టైంలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుని బంగారం తిప్పిస్తున్నారు. అదైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో అది ఆపేలా చేయడానికి ఈమె ఉంది. ఇవి ఎందుకు ఉంది అంటే వీళ్ళకి మంచి టెక్నికల్లీ వీళ్ళు మంచి చేయడానికే, బట్ స్టిల్ వీళ్ళకి అర్థం కాదు కదా అది. అంటే లైక్ వీళ్ళు డబ్బుల కోసం చూస్తారు. తక్కువ బ్రిటిష్ ఒక బ్రిటిష్ వాడు వచ్చి చెప్పేసరికి వీళ్ళందరూ చేయడం అదంతా తెలుస్తుంది మనకి. నాకైతే మాత్రం రియలీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. నిజంగా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ రైట్ నౌ. నిజంగా ఎట్లా చూపిస్తాడంటే పారంజిత్ స్టైల్లో ఉండే సినిమా ఉంటుంది నిజంగా. విత్ ఒక ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ పెట్టుకొని ఎలా ఉంటుందని చెప్పేసి, ఒక రకంగా కులదైవం అట్లాంటి ఎలిమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటివి అట్లే అనిపిస్తాయి. మంత్రగత్తె అంటున్నారు, మాంత్రికురాలు, అది ఏంద్రయ్యా తెలుగులో ఎవరు రాసినా కానీ మంత్రగత్తె అంటారు దాన్ని టెక్నికల్లీ. బట్
ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ. ఎలా ఉంటుందో చూడాలి నిజంగానే. ఐఎమ్ ఎక్సైటెడ్, చాలా బాగుంది. అండ్ August 15th మై మోస్ట్ యాంటిసిపేటెడ్ రైట్ నో. August 15th ఇది ఫస్ట్. సెకండ్ ఒకటి రీమేక్, ఇంకోటి డబుల్ స్మార్ట్ నాకు నచ్చదే. సో ఫస్ట్ అయితే మాత్రం ఇదే చెప్తా. తర్వాత డబుల్ స్మార్ట్ కాబట్టి అంటే సీక్వెల్ కాబట్టి అంటే లైగర్ ఎఫెక్ట్ కనబడుతుంది మనకి, ఎవరికి అంత ఎక్సైట్మెంటే లేదు. అండ్ ఆల్సో ఇది రీమేక్ మిస్టర్ బచ్చన్, ఇంకా ఎందుకంటే హరిశంకర్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి. సో తంగలాను, మిస్టర్ బచ్చన్, తర్వాత డబుల్ స్మార్ట్ పెడతాం అంతే, మా లైగర్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి. సో మీ థాట్స్ ఏంటి అసలు? తంగలాన్ చూసారా? ట్రైలర్ ఎలా అనిపించింది? నాతోనే చూసారు కదా మీరు ఆబ్వియస్లీ. సో ట్రైలర్ ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? ఫస్ట్ డే వెళ్తున్నారా లేదా? ఎంత మంచి రిలీజ్ డేట్, పుష్ప వేస్ట్కి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఒకేసారి దూకేసిన అన్ని సినిమాలు. వెళ్తున్నారా? ఒకవేళ వెళ్తే August 15th నాడు ఏ సినిమాకి ఫస్ట్ వెళ్తారు అది కూడా కింద కామెంట్స్లో చెప్పేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.